ఇప్పుడు ఈ శ్రీజా దమ్ము కామనర్స్ నుంచి వెళ్ళింది. ఆమె ఒక ఏమంటారు ఒక లింగబే ఇప్పుడు సంజన గాని ఇంకోరు గాని వాళ్ళకి ఫిజికల్ గా అంత స్ట్రెంగ్త్ లేదు. ఈమె కంటే శరీరం భారీగా ఉంది కానీ వాళ్ళు ఈమె కంటే గట్టి కొట్లాడే శక్తి శరీరం ఉందంటే ఉండే అవకాశం ఉంది బలం కూడా కానీ, బట్ వాళ్ళ మైండ్ లేదు. దే ఆర్ మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్. కారణాలు ఒకటి నాకు అంత శక్తి లేదని వాళ్ళు ఫీల్ అవ్వడము, లేకపోతే నా శరీరం వేరే వాళ్ళకి టచ్ అవుతుందో ఏదో సంథింగ్. బట్ ఈ అమ్మాయి లింగభేదం లేకుండా ఎలాంటి ఒక భేషజాలు లేకుండా గేమ్ గా ఆడి అంత మంచిగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఎక్కడ తన అభిప్రాయాన్ని కూడా వీడు పెద్దోడు, వీడు పెద్ద మనిషి లేకపోతే ఇంకోడు అనకుండా నిర్మోహమాటంగా తప్పు అన్నది రైట్ అన్నది. కొన్ని అనవసర విషయాల్లో గడికోసారి ఏమంటారు ప్రతిసారి కొంచెం కీచుగొంతుతో, ఆమెకు ఉన్నది కీచుగొంతు కాబట్టి ప్రతిసారి మాట్లాడింది. కానీ ఒకసారి ఆ యొక్క ఫీడ్బ్యాక్ వచ్చినాక ఆమెకి నాగార్జున కానీ వేరే వాళ్ళ నుంచి వచ్చినాక తోటి మెంబర్స్ నుంచి వచ్చినాక ఆమె తమ పద్ధతి మార్చుకుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా బాగా ఆడుతున్నది, అనవసర విషయాల్లో పోతలేదు. ప్లస్ అందరికీ హానెస్ట్గా ఉంటున్నది. ఏది నీ గ్రూపులు కడతలేదు, లవ్ ట్రాక్లు నడుపుతలేదు, ఏమంటారు అంటే కావాలని ఫేక్ ఇది చేస్తలేదు. ఫేక్ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే డ్రామా బాజీ కానీ ఆమె ఎక్కడ కూడా అట్లా నెగిటివ్ చేస్తలేదు. ఉన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు మంచోడు అయితే మంచోడు అంటుంది, చెడ్డోడు అంటే చెడ్డోడు అవుతుంది. నీ నుంచి నాకు ఏదో ఫేవర్ తీసుకోవాలని నువ్వు చేసే రాంగ్ చెత్తని ఎంకరేజ్ చేస్తలేదు. తప్పు అంటుంది, రైట్ అంటుంది. వాడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఎవడన్నా కానీ. ఓకే, సో గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఆడుతుంది, మిగతా టైంలో ఫ్రెండ్లీగా ఉండాల్సిన టైంలో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, కానీ ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, ఎవరైతే గ్రూపులు కడుతున్నారో, ఎవరైతే సిస్టమేటిక్ గా నేను గెలవాలి, వీళ్ళందరినీ తొక్కేసి పైకి పోవాలని ఆలోచించేటోళ్ళు కథలు పడతా ఉన్నారు. దివ్య కావచ్చు, భరణి కావచ్చు, రకరకాలు అది గేమ్లు ఆడుతున్నారు. మిగతా వాళ్ళు రాము కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఒక టీములు కడుతున్నారు. ఒక ప్లేన్ గేమ్ ఆడతలేరు, ప్లేన్ లెవెల్ ఆడతలేరు. ఓకే, కథలు పడుతున్నారు. ఎవరినో టార్గెట్ చేయాలి దాన్ని. అప్పుడు యు ఆర్ కిల్లింగ్ ద పర్పస్ ఆఫ్ బిగ్ బాస్. నువ్వు ఏ పర్పస్ కోసం జెన్యున్ కాంపిటీషన్ లా ఆడితే సమవుజ్జీలు ఆడితే అది క్యూరియాసిటీ ఏర్పడుతుందో ఆ పర్పస్ ని కిల్ చేస్తున్నావు నువ్వు గ్రూపులు కడితే. నువ్వు నాన్న చెల్లె అమ్మ నాన్న అంటే నువ్వు ఏడగొట్లాడుతావు అక్కడికి పోయి హౌస్ లో. యూఆర్ కిల్ అంటే నువ్వు ఏ పర్పస్ కోసం బిగ్ బాస్ పెట్టు దాన్ని కిల్ చేస్తున్నావు. అది కాదు గేమ్ అంటే. నీ ఇండివిజువల్ ఎఫర్ట్ నువ్వు ఫుల్లీ. ఓకే, సో అది చూసేవాడికి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అది ఎవరు గెలుస్తారు అని ఆ ఉత్సాహం ఉంటుంది. సో ఇదంతా యాక్టివిటీని ప్రజలు అందరు చూసినప్పుడు మెజారిటీ ప్రజలు ఓటేస్తే దాని కౌంట్ అవుతుంది. దట్ షుడ్ బి ద ఐడియల్ వే. వాళ్ళకే ఓట్లు వేసుకుంటారంట, వైల్డ్ కార్డ్ ఓటేస్తాడంట. దెన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, గేమ్లు ఆడుతున్నారు. ఎవడు బలమైనోడు ఉంటే వాడిని ఎల్లగొడుతున్నారు. ప్రజలు అట్లా ఎల్లగొట్టరు కదా. ప్రజలు బలహీనని ఎల్లగొడతారు. నిజంగా స్టీమ్ స్పిరిట్ గా ఆడుతున్న వాళ్ళు, లేకపోతే అక్కడ జెన్యూన్ ఉన్న వాళ్ళు, ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న వాళ్ళు, ఎవరైతే జెన్యూన్ ఉంటారో వాళ్ళని ఉంచుతారు. జెన్యూన్ గా ఆడుతున్న వాళ్ళని, జెన్యూన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని. ఈ కుట్రలు చేసే వాళ్ళని, లేకపోతే అంత పేలవంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెద్దగా లేని వాళ్ళని, పేలవంగా ఆడుతున్న వాళ్ళని బయటకు పంపిస్తారు. మెజారిటీ ప్రజలు నిర్ణయించిందే కౌంట్. అది ప్రభుత్వాలు ఏర్పడినా, ప్రజాస్వామ్యం అన్నా, ఏదైనా. కానీ వాళ్ళ వైల్డ్ కార్డు వచ్చి, లేకపోతే వాళ్ళ తోటి వాళ్ళే నామినేట్ చేస్తే అర్థమైంది. వాళ్ళకి ఎవరైతే బలమైన వాళ్ళు ఉన్నారు కాంపిటీషన్ అనిపిస్తే వాళ్ళని ఎలగొడుతున్నారు. దెన్ బలవంతుడు బలహీనంతుడు ఆడితే గేమ్స్ మాకు చూడబుద్ధి కాదు. సో కాబట్టి ఆ నామినేషన్ ప్రక్రియ కానీ ఆ ఎల్లగొట్టే కార్యక్రమాలు అది కరెక్ట్ కానే కాదు. ప్రజలే ఓట్లు వేయాలి. నువ్వు ఓన్లీ గేములు పెట్టు, వాళ్ళ ఇంటరాక్షన్స్ ప్రజలకు చూపెట్టు, అంతవరకే. ఇక అది ఎవరిని ఎల్లగొట్టాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప ఆ తోటి సభ్యులకి అది వాళ్ళ చేల కంట్రోల్ పెట్టడం అది చాలా తప్పు. దెన్ నిజంగా బలవంతుల్ని ఎల్లగొడుతున్నారు. అప్పుడు మాకు చూడబుద్ధి కాదు. బలవంతులు ఉంటేనే చూడబుద్ధి అవుతుంది, బలహీనులు ఉంటే చూడబుద్ధి కాదు. బలం అంటే ఫిజికల్ స్ట్రెంత్ కాదు. ఇప్పుడు శ్రీజకి ఫిజికల్ స్ట్రెంత్ లేదు కదా. ఇప్పుడు డెమాన్ పవన్ తోటి ఇంకోరితో కొట్లాడితే లేదు కదా. కానీ షీ వాజ్ గివింగ్ వెరీ కాంపిటేటివ్ ఆడింది కదా. ఫిజికల్ స్ట్రెంత్ కూడా అంటే ప్రతిసారి కండబలమే పనికిరాదు, బుద్ధి బలం కూడా అవసరం. అర్థమైందా?
మైండ్ అనేది మెయిన్ ఇక్కడ. సో సో కాబట్టి ఇప్పుడు ఆమెను ఎందుకు వెళ్ళగొట్టిర్రు? ఆమె దేంట్లో తక్కువ ఆడింది? మనసు మంచిగా ఉంది, ఇంటరాక్షన్ అందరితోటి. వాళ్ళు కావాలని కుట్ర చేసి దివ్య వచ్చేసి ఆమె కావాలని ఈమెను ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నం చేసింది, కానీ ఆమె దివ్య వచ్చి ఆ హౌస్ ఈక్వేషన్స్ అన్ని నాశనం చేసింది, హ్యూమన్ ఎమోషన్స్ అన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం హౌస్ హార్మోనియం చెడగొడుతుంది. కానీ బట్ శ్రీజ ఏనాడు అట్లా చేయలే, అందరితోటి మంచిగా ఉండే ప్రయత్నం చేసింది. ఫైటింగ్ చేసేటప్పుడు చేసింది. ఈమె ప్లెయిన్ మెంటాలిటీకి నచ్చని వాళ్ళు ఈమెను దూరం పెట్టి ఈమెను ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు, కానీ ఆమె ఎక్కడ కూడా కుట్రలు కుతంత్రాలు చేయలేదు. తన గేమ్ ని తను ఫుల్ ఆడింది. అందరు మంచి హృదయంతో ఉన్నది, మంచి మనసుతోటి ఉన్నది, అన్నిట్లలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. సో అట్లాంటి టీమ్ ప్లే, అట్లాంటి మంచి అన్నిట్లలో ఉన్న ఆమెని ఎట్లా వెళ్ళగొడతావు? ఎందుకు వెళ్ళగొడతావు? That's very, very unfair. Srija elimination is very, very unfair. That is not at all acceptable. ఆ ఎలగొట్టే పవర్ వైల్డ్ కార్డ్స్ కి ఎందుకు ఇస్తావు? వైల్డ్ కార్డ్ వాడు అగ్ని పరీక్ష చేరుకోలేదు, వాడు 5 weeks ఉండలేదు, వాడికి ఏమాత్రం ఎలాంటి అవగాహన లేని వైల్డ్ కార్డ్స్ కి వాళ్ళు వేస్ట్ నా కొడుకులు. ఇప్పుడు మిగతా ఉన్న సభ్యులతో పోలిస్తే, కామనర్స్ కానీ ముందు వచ్చిన సెలబ్రిటీస్ తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్ ఒక్కళ్ళు కూడా ఒక మీనింగ్ఫుల్ లేరు.